నా పేరు శ్రీరామ్ శర్మ. మనలో ఎంతమందికి తెలుసు డెట్ రికవరీ ట్రిబ్యునల్? అసలు డెట్ రికవరీ ట్రిబ్యునల్ అంటే ఏంటి? దీనికి ఏ కేసులు వస్తాయి? ఏ కేసులు దీన్ని పరిష్కరిస్తారు? దీని గురించి తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, బ్యాంకులో అప్పు తీసుకుంటారు. అప్పు తీసుకున్న తర్వాత చెల్లించకపోతే రికవరీ సూట్ వేస్తాయి బ్యాంకులు. సివిల్ కోర్టులో ఎక్కువ కేసులు ఉండడం బట్టి సంవత్సరాలు డిలే అవుతుంది. ఈ డిలేని కంట్రోల్ చేయడానికని భారత ప్రభుత్వము డెట్ రికవరీ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది. ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్లో కేవలము బ్యాంకు సూట్లు తొందరగా డిస్పోజల్ చేయడానికి, తొందరగా తేల్చుకోవడానికి ప్రతి డిస్ట్రిక్ట్లోని డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్ యొక్క ముఖ్య ఉద్దేశం, బ్యాంక్ సూట్లు ఎవరైతే అప్పులు తీసుకొని డిఫాల్ట్ అయ్యారో, రీపే చేయలేదో వాటిని కలెక్ట్ చేయడానికి ఈ విధంగా డిఆర్టీలు ఏర్పాటు చేయడం జరిగింది. డిఆర్టీలో కేసులు తేలిన తర్వాత దాని మీద ఎవరైనా అప్పీల్కి వెళ్ళాలి అంటే అప్పీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి, అంతేగాని సివిల్ కోర్టులకు వెళ్ళడానికి లేదు. సివిల్ కోర్టులో సంవత్సరాలు టైం వేస్ట్ వస్తుంది, పబ్లిక్ మనీ మిస్యూజ్ అవుతుంది, డిలే అవుతుంది అని దీన్ని కట్ చేయడానికి అని చెప్పేసి భారత ప్రభుత్వము డెట్ రికవరీ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్లో కేసులు చాలా త్వరితగతిన డిస్పోజల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ డిఆర్టీలో కేవలము బ్యాంక్ సూట్లు ప్రత్యేకంగా ఉంటాయి. అందుకని తొందరగా డిస్పోజల్ అవ్వడానికని, పబ్లిక్ మనీ మిస్యూజ్ కాకుండా కంట్రోల్ చేసే ఉద్దేశంతో డెట్ రికవరీ ట్రిబ్యునల్ని ఈ ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశాక చెప్పుకోవాల్సింది ఏంటంటే, బ్యాంక్ సూట్లలో రికవరీ అమౌంట్ చాలా ఫాస్ట్గా రికవరీ చేస్తోంది డిఆర్టీ అని అందరూ అంటున్నారు.